అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మటన్ కర్రీ చేసుకున్నాము కట్టెల పొయ్యి మీద. మటన్ కర్రీ చేసుకున్నాము కట్టెల పొయ్యి మీద. మటన్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికి కూడా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ మటన్ మసాలా కర్రీ పెళ్ళిళ్ళల్లో కూడా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, గుమగుమలు ఆడిపోతుంది అనమాట ఇది వండేటప్పుడు. ఇక్కడ ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి వెలిగించేసిన నేను నూనె పోసేయాలి, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నేను ఇది ఒక 1/2 kg ప్రిపేర్ చేస్తున్నా, ముగ్గురు మటుకే చేస్తున్నా. గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని ఇది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు కట్టెలు మండలేదు, అసలు వర్షం వల్ల నాకు కట్టెల పొయ్యి అస్సలు మండుతలేదు. ఈ మధ్య ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది, ఎంత కట్టెలు దాచిపెట్టినా కానీ ఈ కట్టెలు నానిపోతున్నాయి ఏదో ఒక రకంగా. చాలా టైం పట్టింది ఈరోజు కట్టెలు వెలగడానికి, దగ్గర 1/2 అవర్ నుండి 30 గంట వరకు పట్టిందనమాట. కట్టెలు వెలగలేదు. ఇక్కడ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సగం వరకు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి 1/2 టీ స్పూను. ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నా అంటే కట్టెల పొయ్యి మీద వండిన కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. గ్యాస్ పొయ్యి మీద గంటలు వండినా కానీ అంత టేస్ట్ రాదు. దీని మీద ఒక గంట సేపు కొంచెం ఇబ్బంది అయినా సరే, పొగొస్తున్నా సరే వండినామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత మటన్ కూడా వేసేసుకోవాలి. మటన్ వేసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు ఇట్లనే ఫ్రై చేయాలన్నమాట. మీరు గ్యాస్ స్టవ్ మీద చేసే వాళ్ళైతే ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోరి. ఈ వాటర్ ఏదైతే ఉంటుందో మటన్లో అది మొత్తము ఎవాపరేట్ అయిపోవాలి. ఈ కట్టెలు ఎక్కువ తక్కువ దాపెట్టేస్తేనేమో పాములు వచ్చి పండుకుంటాయి, అదొక ప్రాబ్లం అయితే ఉంది మాకు. ఇక్కడ చాలా పాములు తిరుగుతున్నాయి, ఈసారి అయితే ఎక్కువైపోయినాయి పాములు. అట్లనే పురుగులు కూడా రకరకాలు వచ్చేస్తున్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. మటన్ ఉడకనికే ఒక సీక్రెట్ టిప్ చూపిస్తున్నా. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప ఇట్లా చూపిస్తున్న విధంగా కడిగి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి చిప్ప వేయడం వల్ల మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. చెంబడు వాటర్ కూడా పోసేయాలి, మటన్లా ఉడకడానికి వదిలేసేయాలి. ఉప్పు కారం లేకముందే ఉడికించుకోవాలన్నమాట. మటన్ అనేది మెత్తగా ఉడికిపోవాలి. పొయ్యిదే ప్రాసెస్లో నేను వాటర్ పోసిన క్లిప్ మిస్ అయిపోయింది. మటన్లో వాటర్ పోసిన నేను ఒక చెంబెడు. మీరు వాటర్ వేసుకొని ఇది ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పొయ్యి మీద కడాయి పెట్టేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలు అన్నీ వేసుకోవాలన్నమాట. గసగసాలు, కాజు, ధనియాలు, యాలక్కాయలు, పట్ట, సాజీరా, జీలకర్ర, సోంపు అన్నీ కలిపి వేసేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా ఒక 4 లవంగాలు, 4-5 మిరియాలు కూడా వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది పక్కకు తీసి పెట్టేసేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి కూడా ఆయిల్ వేసి ఫ్రై చేయాలన్నమాట. చూపిస్తున్న ఈ మసాలా మీరు చికెన్లోకి కూడా వేసుకోవచ్చు, చేపల కూరకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, టెక్స్చర్ కూడా కర్రీది చాలా బాగుంటుంది. ఇక్కడ నూనె వేసేసి నేను ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తున్నా. ఈ ఉల్లిగడ్డ ఎర్రగా ఫ్రై కావాలి, అట్లయితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనము వేరే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ధనియాల పొడి సపరేట్గా, గరం మసాలా పౌడర్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. మనం వేయించుకున్నప్పుడే అన్ని మసాలాలు వేసినాం కదా. మంచిగా ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆ మసాలా వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వాటర్లో ఈ మసాలాలు మొత్తం నాననియాలి. గంట సేపు నానితేనే మసాలా అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్, ఫ్లేవరు మీరు ఈ కర్రీ వండుతుంటే మొత్తము అందరికీ ఇట్లా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలా మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసి 1 అవర్ వదిలేసేయాలి. ఈ మసాలా మీరు వంకాయ కర్రీకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసినప్పుడు కూడా ఈ మసాలా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఆ కర్రీలో కూడా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను 1 అవర్ తర్వాత ఇది మిక్సీ జార్లో వేసేస్తున్నా. మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. పేస్ట్ అనేది మెత్తగా రావాలి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నెక్స్ట్ డే వాడుకోవచ్చు, అంత మంచిగా ఉంటుంది అనమాట మసాలా అనేది. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత కర్రీ చూడండి దగ్గరకు అయిపోయింది. ఒక 2 టమాటాలు ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం మంచిగానే వేసుకోవాలి. కారం మంచి వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది మసాలా కర్రీస్లలో. దానికి సరిపడేటట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు కారం వేసేసిన, 1 స్పూన్నర ఉప్పు కూడా వేసేసిన. ఇది ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని క్వాలిటీ వాడుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కర్రీది. ఇక్కడ మనము మసాలా పేస్టు చేసి పెట్టుకున్నాం కదా
అది వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేసే టైంకి ముక్క 80% ఉడికిపోవాలన్నమాట, మటన్ ముక్కలు అనేవి. అట్లయితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఈ మసాలా వేసిన తర్వాత ఇంకో 20% ఉడకనివ్వాలి. అంటే 15 minutes to 20 minutes తక్కువ మంట మీద వదిలేసేయాలన్నమాట. కొంచెము ముక్కలు ఉడకనట్టు అనిపించినాయి, అందుకని చెప్పేసి నేను కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 20 minutes సన్న మంట మీద వదిలేసిన. మీరు స్టవ్ మీద చేసే వాళ్ళైతే సిమ్లో పెట్టేసి 20 minutes వదిలేసేయండి. 20 minutes ఎందుకు వదిలేయాలంటే ఇది మగ్గాలన్నమాట. ఈ మసాలా అనేది మంచిగా ఉడికి ఆయిల్ తేలి మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. రెస్టారెంట్లలో వాళ్ళు ఎక్కువ టైం వదిలేస్తారు అన్నమాట, 1/2 hour 1 hour సిమ్లో పెట్టి వదిలేస్తారు. అందుకే కర్రీస్ అనేవి అంతా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి, టెక్స్చర్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అదే సీక్రెట్. మనమేమో తొందరగా వండేసి పక్కన పెట్టేసాము, అట్లా చేయకూడదు. సిమ్లో పెట్టి వదిలేస్తే ఈ మసాలాలు అనేవి ముక్కలకు కూడా మంచిగా పడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి 20 minutes తర్వాత కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇక్కడ మీరు కొత్తిమీర జల్లి దింపుకోండి. నేను కొత్తిమీర వేయలేదు, కొత్తిమీర తీసుకురావడానికి మాకు ఇక్కడ బయటికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. పక్కన షాప్స్ ఏమి ఉండవు, అందుకే నేను కొత్తిమీర వేయలేదు. ఈ కర్రీ అనేది మీరు కరెక్ట్గా వండుకుంటే 2 days వరకు నిల్వ ఉంటుంది. అయితే ఒక లైక్ కొట్టే షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ కోసము, రెసిపీస్ కోసము నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేయడానికి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా.